నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫీవర్ కేసులకు మెరుగైన వైద్యం అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీ హర్ష ఆదేశాలు. సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ మినిమం వెజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ వెల్లడి. నాడు 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు లాభాల వాటా విషయంలో కార్మికులను నయవంచనకు గురి చేసింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ఆరోపణ. మత్తు పదార్థాలు రవాణా చేయడం, అమ్మడంతో పాటు అవి సేవించిన వారు కూడా నేరస్తులే. గోదావరి కని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి వెల్లడి. ఎన్టీపీసీ కృష్ణానగర్లోని రాధాకృష్ణ ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమై గ్రౌండ్ హోటల్ యజమాని వేణుమలాని ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద రెండవ రోజు ఘనంగా దుర్గామాత పూజలు. దేవి శరణవరాత్రుల్లో భాగంగా జీడీకే OC5 దుర్గామాతకు ఘనంగా బోనాలను సమర్పించిన OC5 అధికారులు, యూనియన్ నాయకులు, కార్మికులు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ఫీవర్ కేసులను మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీ హర్ష ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీ హర్ష బుధవారం మంతాని, రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. మంతాని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, జేబీఎస్ స్కూల్, జెడ్పీహెచ్ఎస్ బాలికల స్కూల్, గురుకుల పాఠశాల, రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలోని మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్, బేగంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంతాని ఆసుపత్రికి వచ్చే ఫీవర్ కేసులను మెరుగైన వైద్య సేవలు అందించాలని, సీజనల్ లక్షణాలు గల వారికి ల్యాబ్లో నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఓపీ సేవలను పెంచాలని, ఓపీ సమయంలో వైద్యులు పూర్తి సమయం అందుబాటులో ఉండాలని అన్నారు. మంతాని పట్టణ కేంద్రంలోని జేబీఎస్ పాఠశాలలో కాంపౌండ్ వాల్, టాయిలెట్స్, కిచెన్ హెడ్ నిర్మాణ పనులు, బాలికల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కాంపౌండ్ వాల్, టైల్స్, అదనపు తరగతి గది నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని అన్నారు. గురుకుల పాఠశాలలో డార్మెటరీ మరమ్మత్తు పనులు చేపట్టాలని, లైటింగ్ వ్యవస్థ ఇంప్రూవ్ చేయాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంతని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, మంతని ఏఈ పిఆర్ అనుదీప్, రామగిరి ఏఈ పిఆర్ వరలక్ష్మి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ మినిమం వెజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ తెలిపారు. గోదావరి కనిలోని జనక్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన ఐఎన్టీయూసీ నాయకుల సమావేశంలో జనక్ ప్రసాద్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ 2024-25 సంవత్సరం సాధించిన 6,394 కోట్ల రూపాయల నుండి సంస్థ భవిష్యత్తు అవసరాలకు కొంత డబ్బును పక్కన పెట్టి మిగిలిన 2,360 కోట్ల లాభాలపై 34% వాటాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి ప్రకటించడం జరిగిందని తెలిపారు. అలాగే సంస్థ అభివృద్ధిలో భాగస్వాములైన 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు కూడా గత సంవత్సరం 5,000 ప్రకటించగా ఈసారి కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయలను ప్రకటించడం జరిగిందని వెల్లడించారు. దేశంలో ఎక్కడా కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా లేదని, మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో ఐఎన్టీయూసీ సాధించడం జరిగిందని తెలిపారు. సింగరేణి కాంగ్రెస్లో 2024-25 సంవత్సరానికి సంబంధించి 6,394 కోట్ల రూపాయలు లాభాలు వచ్చినాయి. భవిష్యత్ అవసరాల కోసం పోగా 2,360 కోట్ల రూపాయల మీద 1% పెంచి గత సంవత్సరం కంటే 34% లాభాల వాటా పంచడం జరిగింది. నిన్న 22వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఆర్థిక బొగ్గు శాఖ మంత్రి భట్టి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు గారు, హౌసింగ్ మంత్రి, రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్మికులకి లాభాల వాటా పంచడంలో భాగంగా వాళ్ళ కృషితోని వాటాలు పెంచడం జరిగింది. అయితే డేట్ ఆఫ్ పేమెంట్ 1-2 రోజుల్లో చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఐఎన్టీయూసీ కాంగ్రెస్ కృషితోని, ప్రధానంగా శ్రీధరబాబు గారి కృషితోని పోయిన సంవత్సరం 5,000 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా ఐఎన్టీయూసీ అభ్యర్థుల మేరకు శ్రీధరబాబు గారు ప్రభుత్వంతో మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి 5,500 రూపాయలు కాంట్రాక్ట్ కార్మికుల బోనస్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా కాంట్రాక్ట్ కార్మికుల బోనస్ ఇచ్చే పద్ధతి లేదు. అది రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, శ్రీధరబాబు గారు ప్రభుత్వంలో ప్రోగ్రెస్ కాబట్టి, కార్మికులను ఎంకరేజ్ చేయాలి కాబట్టి, బొగ్గు ఉత్పత్తి పెంచాలి కాబట్టి, తద్వారా కరెంటు ఉత్పత్తి చేయాలి కాబట్టి, తద్వారా పరిశ్రమలు తీసుకురావాలి కాబట్టి, తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి కాబట్టి ఎంకరేజ్మెంట్ కోసం 5,500 రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ప్రకటించడం జరిగింది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, భట్టి గారికి, శ్రీధరబాబు గారికి, పొంగిరెడ్డి గారికి ఐఎన్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందం, వికాస్, గడ్డం కృష్ణ, గుండెంటి శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, లలిత, శ్రీ తదితరులు పాల్గొన్నారు. నాడు 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు లాభాల వాటా విషయంలో కార్మికులను నయవంచనకు గురిచేసిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరకంటి చందర్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి కార్మికులు చెమటోడ్చి సాధించిన 6 కోట్ల లాభాల నుండి 4,000 కోట్లు పక్కకు పెట్టి కేవలం 2,000 కోట్లపై మాత్రమే 34% లాభాల వాటా ప్రకటించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2022-23 సంవత్సరం వచ్చిన 2,200 కోట్ల లాభాలపై 711 కోట్ల రూపాయలను పంచారని తెలిపారు. కానీ 2023-24 సంవత్సరంలో 4,000 కోట్లు లాభాలు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం 798 కోట్లు మాత్రమే పంచారని తెలిపారు. మళ్లీ 2024-25 సంవత్సరంలో 6,000 కోట్ల లాభాలు వస్తే 4,000 కోట్లు పక్కకు పెట్టి 2,360 కోట్లపై 34% 819 కోట్లను పంచి కార్మికులను దగా చేసిందని ఆరోపించారు. గత సంవత్సరం పక్కన పెట్టిన 2,000 కోట్లను ఎక్కడ ఖర్చు చేశారో, ఎవరు తిన్నారో దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 500 కోట్లను మెడికల్ కళాశాలకు ఖర్చు చేస్తే గగోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు కోట్లాది రూపాయలను ప్రభుత్వం తీసుకెళ్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు చేస్తున్న అన్యాయంపై కార్మికులు పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికులకు అండగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నిలబడుతుందని వెల్లడించారు. దేశానికి వెలుగులనిచ్చేటువంటి సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర భూమిక పోషించి దేశాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి సింగరేణి కార్మికులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 460 హామీలను ఇచ్చి ప్రజలను ఏ విధంగా అయితే వంచి మోసం చేసిందో, సింగరేణి కార్మికులను కూడా అదే విధంగా వంచింది, మోసం చేసింది. కార్మికులను తప్పుదోవ పట్టించి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఓటు వచ్చేటువంటి విధంగా నమ్మబలికించి ఇలా 11 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలితే ఇలా
కార్మికులను నట్టేట ముంచి ఇలా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం. మరి ఈసారి కూడా 6,000 కోట్ల రూపాయలు లాభం వస్తే మళ్ళీ 819 కోట్ల రూపాయలను మాత్రమే కార్మికులకు లాభాల వాటాగా ప్రకటించారు. అసలు నికర లాభంలో చూసినట్టయితే 12% మాత్రమే ఇలా లాభాల వాటాగా ప్రకటించినట్టుగా అర్థమవుతోంది. చెప్పడానికి 34% ఇస్తున్నామని సంబరాలు చేసుకున్నాడు, కార్మికులను మభ్యపెట్టుడు, కార్మికులను మళ్ళీ వంచేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి కార్మికుల కోసం ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కొట్లాడుతూ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో సకల జనుల సమ్మెలో పాల్గొన్నటువంటి నాయకునిగా మా బాధ్యత ఉన్నది. కార్మికుల కష్టాన్ని శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి యొక్క ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి అసలు ఈ కోట్ల రూపాయలను ఏం చేస్తా ఉన్నారు? ఆనాడు మేము 500 కోట్లతో ఇక్కడ మెడికల్ కాలేజ్ పెడితేనే సింగరేణి కార్మికుల శ్రమను వృధా చేస్తున్నారని మాట్లాడినటువంటి నాయకులు మరి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎవరి జేబులలోకి పోతున్నాయి, దేనికి వాడుతూ ఉన్నారు? ఇలా మనం చూసినట్టయితే ఈ ఏడాది 4,000 కోట్లు పక్కన పెట్టారు. ఈ 4,000 కోట్లు ఎవరికి ఎంత పర్సెంట్ తీసుకుంటా ఉన్నారు, దేనికోసం ఖర్చు పెడతా ఉన్నారు? పోయిన సంవత్సరం జరిగిందే, ఇప్పటి వరకు దాని మీద అసలు శ్వేతపత్రమే లేదు. ఇప్పుడు ఈ 4,000 కోట్లు ఏం చేయదలిచారు? అందుకే ఇలా కార్మికుల పక్షాన ఒక ఉద్యమ నాయకునిగా ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కార్మికులు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణలో తెలంగాణ ఉద్యమ ద్రోహి ఇలా ముఖ్యమంత్రి అయినటువంటి ఈ యొక్క సందర్భంగా కార్మికుల మీద కక్ష ఉంటే ఉండొచ్చు గాక, వాళ్ళ శ్రమను ఎందుకు దోపిడీ చేస్తున్నారు? ఇలా కార్మికుల ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు దీని మీద ఎందుకు సరి అయినటువంటి సమాధానం చెప్తలేరని ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్ రావు, మారుతి, మెతుకు దేవరాజు, నీరటి శ్రీనివాస్, చెక్కుల తిరుపతి, సట్టు శ్రీనివాస్, ముద్దసాని సంధ్యారెడ్డి, కోడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలు రవాణా చేయడం, అమ్మడంతో పాటు అవి సేవించిన వారు కూడా నేరస్తులేనని గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలో మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రచార వాహనం ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి పాల్గొని ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ప్రచార వాహనంతో ముందుకు నడుస్తూ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత టీంతో కలిసి మద్యపానం, మత్తు పదార్థాలు వివరిస్తూ యువతలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ, ఎఫ్ఆర్ఓలు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తన పట్ల శ్రద్ధ తీసుకుంటూ గంజాయి, డ్రగ్స్, గుడంబా వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూసుకోవాలని కోరారు. కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం మత్తు పదార్థాలను రవాణా చేసిన వారిపై, అమ్మేవారిపై, మత్తు పదార్థాలను తీసుకున్న వారిని కూడా నేరస్తులుగా పరిగణించి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాగా తీర్చి విధానంలో భాగంగా టీములు పంపించడం వల్ల వెహికల్కు అవగాహన కల్పించాలి. డ్రగ్స్ కానీ, గాంజా కానీ, మత్తు పదార్థాలు యువత కానీ, చిన్నపిల్లలు కానీ యూజ్ చేస్తే ఎంత ప్రమాదమో మాట రూపంలో ప్రచారం చేస్తూ వెహికల్ అరేంజ్ చేసి తిప్పడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ వెహికల్ ప్రారంభించుకోవడం జరిగింది. అందరూ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ పిల్లల యొక్క ప్రవర్తన పైన, అదేవిధంగా వాళ్ళు తన మత్తు పానీయాలకు అలవాటు పడుతున్నారా లేదా అనే విషయాన్ని గమనించాలని కోరుతూ వారి యొక్క ప్రవర్తన పైన అవగాహన కలిగి ఉండాలని, అదేవిధంగా ఎవరైనా మీ ఏరియాలలో ఈ గాంజా కానీ, మత్తు పదార్థాలు కానీ, లేదా ఇంకేదైనా డ్రగ్స్ కానీ యూజ్ చేసినట్లయితే 1908కి కానీ, లేకపోతే 900కి కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సందర్భంగా తెలియజేయాలి.
నషాముక్త భారత్ మిషన్ పరివర్తన అనే డిపార్ట్మెంట్పై అవగాహన విద్యార్థుల్లో మరియు ప్రజల్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశామండి. మేము ప్రతిరోజు స్కూళ్ళల్లో మరియు కాలేజీలలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము. కానీ ఇంకొంచెం కొంత అవగాహనకై వెహికల్ ద్వారా ఇది పెద్దపల్లి జిల్లాలో గ్రామాల్లో ఈ వాహనాన్ని తిప్పుతూ మరియు అలాగే కొంతమందికి పాట రూపకంగా ఈ అవేర్నెస్ అవగాహన కార్యక్రమాన్ని తెలియజేయాలని ఇద్దరు ఆర్టిస్టులను కూడా ఎంచుకోవడం జరిగింది. ఇది పిల్లలు మరియు పెద్దలు అనేది గంజాయికి అలవాటు పడకుండా ఉండాలనేది ముఖ్య ఉద్దేశం అండి. మన పెద్దపల్లి జిల్లా సుభిక్షంగా ఉండాలనేది పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆదేశం అండి. అనంతరం పాటల రూపంలో యువతకు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దంటూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల, ఎల్సిపిఓ రజిత, డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ అరుణ, ఇతర అధికారులు శ్రీనివాస్, సతీష్, రమేష్, కిరణ్, గాయకులు రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. ఎన్టీపీసీ కృష్ణానగర్లోని రాధాకృష్ణ ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమై గ్రౌండ్ హోటల్ యజమాని వేణుమాలాని ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద మంగళవారం రెండో రోజు శ్రీధర్ చార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాహల మధ్య భజన పాటలతో భవానీ మాలాధరణ భక్తులు ఓరెత్తించారు.
కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా వ్యాపారవేత్త వేణుమాలని కుటుంబ సభ్యులు ఎన్టీపీసీ కృష్ణానగర్లో దుర్గామాతను ప్రతిష్ఠించి ఇక్కడి ప్రజలతో కలిసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతం బాగుండాలని, కాలనీవాసులు బాగుండాలని దుర్గామాత అమ్మవారిని వేడుకుంటూ ప్రాతినిత్యం పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందరి బాగును కోరుకునే వేణుమాలాని కుటుంబం బాగుండాలని, వారి వ్యాపారాలు అభివృద్ధి చెంది పేదలకు సహాయం చేసే విధంగా అమ్మవారు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకున్నారు. రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నుంచి సోదరుడు వేణుమాలాని వారి కుటుంబ సభ్యులందరూ కూడా గత 7 సంవత్సరాల నుంచి అమ్మవారిని ఇక్కడ నెలకొల్పి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా అన్ని రంగాలలో ముందుండాలని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్లే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పేసి దాదాపుగా లక్షల రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా తన కుటుంబంతో ఇక్కడ మిత్రులందరినీ కూడా ప్రోగు చేసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదే మాదిరిగా ఈ ఎన్టీపీసీ ప్రాంతంలో ఉన్న సోదరిమణులు అలాగే పెద్దవాళ్ళందరూ కూడా ప్రతిరోజు కుటుంబ సమేతంగా ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో ఎన్టీపీసీలో ఉన్న ప్రతి కుటుంబం కూడా పాల్గొని ఈ ప్రాంతం అభివృద్ధిలో ప్రతి వాళ్ళు కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేణు కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో దినదిన అభివృద్ధి చెంది ఈ ప్రాంతం అంతా కూడా ఎట్లా అభివృద్ధి చెందుతూ ఉన్నదో అదే మాదిరిగా వాళ్ళ కుటుంబం కూడా ఇంకా చాలా మందికి పేదవాళ్లకు సహాయం చేసే విధంగా, పేద కుటుంబాలను ఆదుకునే విధంగా ఆ అమ్మవారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి అనంతరం భక్తులకు శ్రీధర్చార్యులు ఆరతి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవి శరణవరాత్రుల్లో భాగంగా లక్కీర్రా నిర్వహించి భక్తులకు బహుమతులను అందజేసి అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఓలల్లా సురేష్, ముకుందరెడ్డి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవి శరణవరాత్రుల్లో భాగంగా బుధవారం జీడీకే OC5 దుర్గామాతకు OC5 అధికారులు, యూనియన్ నాయకులు, కార్మికులు ఘనంగా బోనాలను సమర్పించారు. ఈ మేరకు గోదావరికని 5 ఇంక్లైన్ చౌరస్తా నుండి భవానీ మాతలు బోనాలతో తరలిరాగా పోతరాజుల విన్యాసాలతో భవానీ మాతల ఆటపాటలతో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుల నడమ డీజే పాటలతో OC5 ప్రాజెక్ట్ అధికారి రమేష్, మేనేజర్ అనిల్ గాబాలే, SOM రమేష్ బాబుతో పాటు ముఖ్య అతిథులు మినిమం వెజ్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్, AITUC ఆజీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, BMS రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్యలు ఉద్యోగులతో కలిసి డాన్సులు ఉత్సాహంగా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.
సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ OC5 ఉద్యోగులు ఆనందంగా అమ్మవారికి బోనాలను సమర్పించే కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఆ అమ్మవారి చల్లని చూపు ఆ ప్రాంత ప్రజలపై ఉండాలని, ముఖ్యంగా సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులపై అమ్మ దయ ఉండి కార్మికులకు ప్రమాదాలు సంభవించకుండా చూడాలని వేడుకున్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని తీస్తూ సంస్థ ఇలాగే లాభాల్లో పనిచేసేలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగంగా బోనాలు, బతుకమ్మలు, మైసమ్మ గుళ్ళు అనే సంస్కృతి ఉన్నది. గతంలో ఈ సంస్కృతికి చరమగీతం పాడిన తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ప్రజల్లో ఒక భాగం అయిపోయి అత్యుత్సాహంతో బోనాలు జరుపుకుంటున్నారు. బోనాలు దేవతలు, బతుకమ్మ దేవతలు, మైసమ్మ దేవతలకి తెలంగాణ ప్రజలు దాదాపుగా 400 సంవత్సరాల సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ 5 OCP మీద బోనాల జాతర జరుగుతుంది. దానికి అందరూ భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహంతో ఈ బోనాలు నిర్వహించుకుని దేవతకు మొక్కులు తీసుకుని దేవత అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే గోదావరిలో సింగరేణి మైన్లలో పైప్ లైన్ మైన్ మీద అమ్మవారిని పూజలు ఘనంగా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉన్నది. ప్రత్యేకంగా మేము ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఈ యొక్క పైప్ లైన్ దుర్గాదేవి అమ్మవారి దగ్గర ప్రార్థనలు చేసి పూజలు చేసి ప్రారంభం చేసేటువంటి ఆనవాయితీ ఉన్నది. ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఏటా నిర్వహించేటువంటి విధంగా బోనాలు మరియు ఘనంగా ఈరోజు కళాకారుల చేత పెద్ద ఎత్తున ఊరేగింపు పెద్ద కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కార్మికులందరికీ కూడా, సింగరేణి కార్మికులందరికీ కూడా, అదేవిధంగా ప్రత్యేకంగా పైప్ లైన్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి దీవెనలతోని వాళ్ళందరికీ కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వారు కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈరోజు రక్తాన్ని చెమటగా మార్చి ఇలా దేశానికి వెలుగులు ఇచ్చేటువంటి కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపాలని ఆ అమ్మవారిని అలా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఏటా నిర్వహించే దసరా ఉత్సవాల సందర్భంగా దేవి నవరాత్రులు ప్రతి మైల్ మీద డిపార్ట్మెంట్లో జరుగుతున్న సందర్భంలో ఇవాళ అందులో భాగంగానే ఇవాళ OC5లో ఈ దేవి నవరాత్రులు సంబంధించి బోనాల పండుగ జాతర కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సింగరేణి కార్మికులు, అధికారులు, సూపర్వైజర్లు, అలాగే గోదావరికని పట్టణ ప్రజలకు అందరూ సుఖశాంతులతో, సుఖ సౌభాగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దుర్గామాతను పూజిస్తూ ఈ పట్టణం కూడా సస్యశ్యామలంగా ఉండాలని, అదేవిధంగా సింగరేణి కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని చేస్తారని, అదేవిధంగా సింగరేణి ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఏదైతే ఉన్నదో వేరే సోర్సెస్గా పోతున్నారో, పవర్ కానీ, యురేనియం కానీ ఇట్లాంటివన్నీ పోతున్నారో ఇంకా అభివృద్ధి చెందుతూ ఇంకా వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి కల్పించేలాగా సింగరేణి తీర్చిదిద్దాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, OC5 కార్మికులు ప్రభుదాస్, చంద తిరుపతి, భోగి సతీష్, రేవెల్లి రాజిరెడ్డి, గండి ప్రసాద్, భక్తి శ్రీనివాస్, గండ్ర దామోదర్, సదానందం, మండ రమేష్, జనగామ శ్రీనివాస్, అంజనేయులు, మారుతి, పోలాడి శ్రీనివాస్, గోపి, వెంకట్రెడ్డి, పల్లె శ్రీను, సారంగపాణి, వెంకటేష్ అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఫీవర్ కేసులకు మెరుగైన వైద్యం అందించాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీ హర్ష ఆదేశాలు. సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. INTUC సెక్రటరీ జనరల్, మినిమం వెజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ వెల్లడి. నాడు 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు లాభాల వాటా విషయంలో కార్మికులను నయవంచనకు గురి చేసింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ఆరోపణ.
మత్తు పదార్థాలు రవాణా చేయడం, అమ్మడంతో పాటు అవి సేవించిన వారు కూడా నేరస్తులే. గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి వెల్లడి. ఎన్టీపీసీ కృష్ణానగర్లోని రాధాకృష్ణ ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమై గ్రౌండ్ హోటల్ యజమాని వేణుమలాని ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద 2వ రోజు ఘనంగా దుర్గామాత పూజలు. దేవి శరణవరాత్రుల్లో భాగంగా జీడీకే OC5 దుర్గామాతకు ఘనంగా బోనాలను సమర్పించిన OC5 అధికారులు, యూనియన్ నాయకులు, కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.